చూడన్నయ్య, నీకేం తక్కువ చేసినామయ్యా మేము కూడా. మా పాప అలాంటిది కాదు. సరే అత్తయ్య, నా తప్పు తెలుసుకొని నా భార్య నాకు కావాలనేసి అనుకుని వచ్చాను. పంపించారా? నువ్వు మళ్ళీ ఇలాంటి రిపీట్ చేయమని గ్యారెంటీ ఏంటి? అమ్మా నేను ఎందుకంటేనమ్మా, కోపంతో నా భార్య నాకు దెబ్బలు కొట్టుకునే నాకు ఆ హక్కు లేదా నాకు? నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, తనేమో అలా మాట్లాడుతుంది. ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు. చూడు స్వప్న, భార్య భర్తలు అన్నాక గొడవలు కామన్. సరే ఇప్పుడు తను తప్పు తెలుసుకుని వచ్చాను అంటున్నాడు కదా, సరే ఇది ఒక్కసారికి వెళ్ళి చూడు. నీ వెనక మేము ఉన్నాం కదా. మళ్ళీ అలాగే చేస్తున్నాను, ఇంటికి వచ్చేసేయి. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి ఒకసారి. చూడు, చదువుకుని మీ తమ్ముడు కూడా చెప్తున్నాడు. సర్లే వెళ్తాను. బావ నువ్వు కూడా చెప్పు, ఇప్పటి నుండి ఎలాంటి గొడవలు పెట్టాలని చెప్పి, అరే ఎలాంటి అనుమానాలు పెట్టాలని పంపిస్తున్నాయి. బామ్మర్ది, నీకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి ఏంటంటే ఆ బాధ నీదో నీకు తెలుస్తుంది. ఓకే బామ్మ, మాకెందుకు బాధపడుతుంది? ఒకసారి అనుమానం పడద్దు. నేను మా పిల్లల్ని అలాగ పెంచలేదు. మీరు ఇన్ని రోజులు చూస్తున్నారు కదా, మేమేంటో మాది అవునత్తయ్య గారు. పద్ధతి కానీ మాది కానీ ఏ రోజు మా అమ్మాయి కూడా అలా చేసేది కాదు. మీరు పెద్దానికి అనుమానిస్తే కూడా అత్తయ్య గారు, సరే అమ్మ, తన తప్పు తెలుసుకున్నాను అన్నాడు కదా, ఒకసారి పంపించి చూద్దాం. స్వప్న, సరేలే, మీ అందరికి వెళ్ళాలని ఉంది కదా, వెళ్తాను. ఓకేనా?